హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కట్ వర్క్. గల్లకు రౌండ్ కట్ వర్క్, మధ్యలో మొగ్గల్లాగా బాల్స్ కానీ మొగ్గలు కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. మీకు ఎట్లా కుట్టుకోవాలో టేపు కొలతలతో సహా కరెక్ట్గా రౌండ్ గల్ల చూపిస్తాను చూడండి. ఆ కట్ వర్క్ అనేది ఎంత తీసుకుంటే ఎంత మిస్టేక్ కాకుండా ఉంటుందో మీకు చూపిస్తా. కరెక్ట్ చూడండి. ఇప్పుడు ఇంచున్నర తీసుకుంటున్నాను నేను. కరెక్ట్ రౌండ్ గల్ల రౌండ్ మొత్తం ఇంచున్నర ఇలా గుర్తు పెట్టుకోవాలి. చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ చేసి చూడండి, చాలా వరకు చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు. పక్కన బెల్ నొక్కి పెట్టండి. ఇప్పుడు గల్ల రౌండ్ మొత్తం ఇలా ఇంచున్నర తీసుకుంటున్నా. ఒక్క దగ్గర కూడా కొలత తీయకుండా తీసుకోవట్లేదు, ఎందుకంటే అన్నీ ఒక్క లెవెల్గా రావాలంటే అంత రౌండ్గా కరెక్ట్ రావాలి. మరీ పెద్దగా కాదు గల్ల, చిన్నగా కాదు, మీడియం. మొత్తం గల్ల రౌండ్ ఇలా రౌండ్ తీసుకోవాలి. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ మధ్యలో ఆఫ్ చేసినా కానీ మీకు అర్థం కాదు. ఇప్పుడు గల్ల రౌండ్ ఇలా గుర్తుపెడుతున్నా. ఇక్కడ సైడ్ కూడా ఇంచున్నర ఒక్కొక్కటి ఇంచున్నర గుర్తుపెట్టుకోవాలి. నేను ఓన్గా పెడుతున్నా. ఇంచున్నర కొలత తీసి పెట్టుకోండి. కట్ వర్క్ చూడండి, చాలా బాగా వస్తుంది. ఇలా గుర్తుపెట్టుకోవాలి నీట్గా. ఈ రెండిటి మధ్యలో అన్ని ఒక్కంత వచ్చేటట్టు గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని ఒక్క లెవెల్గా వస్తే మనకు కుట్టడం కూడా ఒక్క లెవెల్గా వస్తుంది. ఇప్పుడు మనం ఎలా అయితే ఆ రౌండ్లు గల్ల రౌండ్లు ఎలా గుర్తుపెట్టుకున్నామో అక్కడనే కరెక్ట్ మిస్టేక్ లేకుండా సేమ్ కుట్టు రావాలి. కొంచెం మెల్లగా కుట్టుకోవాలి. కొంచెం నేను మధ్యలో పెట్టాను, ఎందుకంటే ఒక 2 రౌండ్లు ముందే కుట్టాను, అందుకని మీకు ఇక్కడ నుంచి చూపిస్తున్నా. చూడండి, ఇట్లా గల్ల మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇట్లా ఈ సూది లోపల ఉన్నప్పుడు ఈ క్లాత్ తిప్పుకోవడం అనేది చేయాలి. నీట్గా తిప్పుకోవాలి. మనకి ఎంత నీట్గా ఎంత కరెక్ట్ తిప్పుకుంటే అంత కట్ వర్క్ కరెక్ట్ వస్తుంది. బిల్లలు రావడానికి ఈ తిప్పుకోవడంలోనే ఉంటుంది. గల్ల రౌండ్ అనేది ఇట్లా రౌండ్గా అన్ని రౌండ్లు సేమ్ తిప్పుకోవాలి లాస్ట్ వరకు. ఈ విధంగానే అన్ని రౌండ్లు కరెక్ట్గా తిప్పుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, నేను ఎంబడే రిప్లై ఇస్తాను. పక్కనున్న బెల్ నొక్కి పెట్టండి. ఇప్పుడు ఈ గల్ల రౌండ్లు అనేది లాస్ట్ వరకు ఈ రౌండ్లు అన్నీ కరెక్ట్గా కుట్టుకోవాలి. ఎక్కడ కూడా మిస్టేక్ రాకుండా చూసుకోవాలి. మనకి ఈ గల్ల రౌండ్లు కుట్టి ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి నీట్గా రౌండ్గా ఈ మధ్యలో కాట్లు కరెక్ట్ పెట్టుకొని దారం కట్ కాకుండా చూసుకొని అన్నీ కరెక్ట్ చేస్తే మనకి బిల్లలు అనేటివి రౌండ్ కట్ వర్క్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ లాస్ట్ వరకు ఇప్పుడు నేను ఏ విధంగా అయితే సూది లోపల ఉన్నప్పుడు క్లాత్ తిప్పుతున్నానో మీరు కూడా అదే మిస్టేక్ చేయకుండా తిప్పుకోండి. సేమ్ కలర్ దారం కాబట్టి కరెక్ట్గా కనిపిస్తలేదు కానీ మీకు అర్థమవుతుంది. నేను చూపించిన విధంగా అయితే కుట్టుకోండి. కొలత అయితే అంతా ఇంచున్నర, ఎటు చూసినా ఇంచున్నర ఉండాలి. ఇవి అనేది ఇంచున్నర ఉంటేనే మన కట్ వర్క్ అనేది కరెక్ట్ వెళ్తుంది. లేదంటే కరెక్ట్ మిస్టేక్ అన్నీ మంచిగా వెళ్ళదు. ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా మూలలు ఆ విధంగా వస్తుంది. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్ వరకు ఇప్పుడు మనం మొత్తం కట్ వర్క్ రౌండ్లు అనేది కరెక్ట్గా కుట్టాను కదా. ఇప్పుడు వచ్చేసి ఈ దారం కట్ కాకుండా ఈ ఎక్స్ట్రా క్లాత్ను ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం ఆపించంత వదిలేసి కట్ చేయాలి. దారం ఎంత ఉందో అంత మట్టము కూడా కట్ చేయొద్దు, ఎందుకంటే మనకు ఉల్టా తీసే వరకు చినిగిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే క్లాత్ కరెక్ట్గా రౌండ్ తిరగడానికి నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఇట్లా రెడీ అయింది కదా. ఇప్పుడు మంచి మల్లకి పెట్టాలి. మంచి మల్ల నుంచి చూసుకోవాలి దారం ఎక్కడెక్కడ ఉందో మనకు తెలియడానికి. ఈ మంచి మల్ల అనేది ఈ రౌండ్లు మధ్యలో 2 రౌండ్ల దగ్గర కాటు, ఈ మూలల దగ్గర కరెక్ట్గా కట్ చేయాలి. ఇక ఈ విధంగా దారం కట్ కావద్దు. ఒక్క దగ్గర దారం కట్ అయినా కానీ మనం ఉల్టా తీసినాక పోసలు లేస్తుంది, ఊడిపోవడానికి అవకాశం ఉంది. ఈ కాట్లు అనేది మధ్యలో 2 కాట్లు పెట్టాలి, మూల దగ్గర ఒకటి, ఈ విధంగా పెట్టుకోవాలి కాట్లు. ఇక ఇట్లా మొత్తం లాస్ట్ వరకు ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ కాట్లు ఎంత కరెక్ట్గా కాట్లు పెడితే మనకు అంత రౌండ్ కరెక్ట్ వస్తుంది.
ఉల్టా తీయడానికి మంచిగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇగో ఇట్లా ఇవన్నీ బిల్లలు బిల్లలు కరెక్ట్గా రౌండ్ తీసుకోవాలి మనం ఒక్కొక్కటి నీట్గా. కొంచెం అగడగడు తొందరపాటు వలన కూడా కరెక్ట్ రాదు. నీట్గా మెల్లగా తీసుకోవాలి. మీకు అర్థమై ఉంటుంది. బక్రా పీసు అవి ఇవి పేపరు ఏది పెట్టకుండానే మీకు సింపుల్గా రెడీ అవుతుంది. నేను ఏది మన ఊళ్ళల్లో మాత్రం ఏది దొరకదు కాబట్టి ఏదో ఒకటి కుడుతూ ఉంటాం కదా. సింపుల్గా మన ఇంట్లోనే మన గల్లకే ఇట్లా కుట్టుకోవచ్చు అని చూపిస్తున్నాను. ఈ మూలలు అనేది నేను కరెక్ట్ అనలేను, కుట్టేటప్పుడు కరెక్ట్గా తీస్తా రౌండ్లు. ఇప్పుడు ఈ క్లాత్ 1 ఇంచు వెడల్పు పొడవు మనకు అవసరం ఉన్నంత పొడవు తీస్తున్నా, ఇంచు వెడల్పు తీస్తున్నా. ఇది చీర మ్యాచింగ్ క్లాత్. ఇప్పుడు ఇలా బిల్లలు అన్నీ ఒక్క లెవెల్గా ఇలా కట్ చేసుకోవాలి. అన్నీ ఒక్క లెవెల్ ఉండాలి, ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉండొద్దు. మనకి ఎన్ని అవసరమో అన్ని తీసుకోవచ్చు. చూడండి మీకు అర్థమవుతుంది. నీట్గా మీ గల్ల మీ బ్లౌజు మీ పిల్లలకు కానీ మీ అక్క చెల్లెళ్ళకి కానీ మీకు కానీ మీరే కుట్టుకోవచ్చు. మిషన్ ఉన్న వాళ్ళందరూ ట్రై చేసి చూడండి. ఈ రౌండ్లు ఇప్పుడు కుట్టేటప్పుడు మంచిమల్ల పైన కుట్టు పెట్టేటప్పుడు రౌండ్లు కరెక్ట్ పెట్టాలి. ఇవి ఒక్కొక్క పీస్ తీసుకొని ఇలా 4 మడతలు పెట్టి సమస్య సేపులో మొగ్గల్లాగా పెడుతున్నా. ఈ విధంగా నీట్గా లాస్ట్ బార్డర్లో రావాలి కుట్టు. ఈ చేత్తోని ఇట్లా రౌండ్ కరెక్ట్ అనుకుంటా కుట్టాలి. ఈ ఈ బిస్కెట్ల లాగా వచ్చినాయి కదా ఈ కట్ వర్క్ డిజైన్, ఆ డిజైన్ అనేది చేతితోటి కరెక్ట్ అనుకుంటా ఈ మూలల దగ్గర ఇవి ఒక్కొక్క క్లాత్ తీసుకొని మంచిగా 4 మడతలు పెట్టుకొని సమస్య సేపులా ఇది ఇట్లా 4 మడతలు పెట్టి ఈ మూల దగ్గర పెట్టి ఈ కుట్టేసేటప్పుడు ఏదైతే కుట్టేస్తున్నామో 2 కుట్లు కాకుండా ఒకేసారి అయిపోవడానికి ఈ విధంగా మూల కరెక్ట్ పెట్టి ఈ ఈ రౌండ్ అనేది కరెక్ట్ కట్ వర్క్ తీసి మన ఏళ్ళతో కరెక్ట్ తీసుకోవాలి. రౌండ్ ఎట్లుంటే అట్లా కుట్టొద్దు. ఇవన్నీ అన్ని మూలల దగ్గర ఈ విధంగా పెట్టుకోవాలి. ఒకేసారి పని అయిపోవడానికి మీకు చూపిస్తున్నాను. తొందరగా అయిపోతుంది, సింపుల్గా కుట్టుకోవచ్చు. ఈ చేతు పెట్టి మూలలు కరెక్ట్ తీసుకోవాలి. గల్ల లాస్ట్ వరకు రౌండ్లు అనేది కరెక్ట్ తీసి కొంచెం మెల్లగా నీట్గా తీసుకుంటూ కుట్టాలి. తొందర అగడగడు మనము దప్పున అయిపోవాలని ఎట్లా పడితే అట్లా కుడితే కరెక్ట్ కట్ వర్క్ రాదు. చూడండి నీట్గా సింపుల్గా అయిపోవడానికి మీకు చూపిస్తున్నాను. గల్ల రౌండ్ అనేది కరెక్ట్ రావాలి. ఈ కట్ వర్క్ అనేది రౌండ్లు కరెక్ట్ తిరగాలి. చేతి పెట్టి లోపల చేతి పెట్టి రౌండ్ కరెక్ట్ చూసుకొని కుట్టు పెట్టాలి. ఈ పైనుంచి కుట్టు పెట్టేటప్పుడే మనకు గల్ల రౌండ్లు అనేది కరెక్ట్ తీసుకోవాలి. లాస్ట్ మొత్తం కుట్టినాక ఇవి ఉన్నాయి కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్స్ట్రా క్లాత్ ఒత్తుకోకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. నేను ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నా. నీట్గా సింపుల్గా ఇలా కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసినాక ఇట్లా రెడీ అవుతుంది.